పునర్జన్మ అంటే పునర్జన్మలు అనేవి చాలా ఉన్నాయి చుట్టూ కథలు, చాలా కథలు ఉన్నాయి. ఎలాంటి కథలు ఉన్నాయి? ఇప్పుడున్న ఏగల కథ ఒకప్పుడు మనుషులు, ఇప్పుడున్న దోమల కథ ఒకప్పుడు మనుషులు, వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం. అంటే దీన్ని జన్మచక్రం అంటారంటే పుడతాడు, ఏదో ఒక జీవిగా పుడతాడు, మళ్ళీ పుడతాడు. అంటే క్రిస్టియానిటీ ఈ జన్మల యొక్క ఫిలాసఫీ రెండు ఒక్కటైతే నడుతుంది. రెండు ఒక్కటైతే అది మాయ అయితే ఇది కూడా ఏమవుతుంది చెప్పండి? మాయ మతమే అవుద్ది. ఆ మాత్రం దానికి దీన్ని నమ్మడం దేనికి? మీరు బైబిల్ పట్టుకుని కూర్చోవడం దేనికి? ఈ మాత్రం దాన్ని సీరియస్గా గొంతు తెచ్చుకుని అరవడం దేనికి? ఈ పెట్టుబడులు దేనికి? వ్యవహారం దేనికి? నలుగురు చేత మాట్లాడిపించుకోవడం దేనికి? ఇంకెలాగో సచ్చి ఏగో దొంగగా పుడితే గొడవ లేదుగా. ఆ ఏగలో పుట్టినప్పుడు మంచి పనులు చేద్దాం, ఏగ పనులు. పాత సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరం వచ్చింది. పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చింది. పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వస్తే ఏమైంది? మళ్ళీ అవే అవకతవకలు. కొంచెం సౌండ్ తెచ్చిందాం. మళ్ళీ అవే అవకతవకలు, అవే గొడవలు, అవే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అవే వ్యవహారాలు, అవే అప్పులు, అవే తిప్పలు, అవే గొడవలు. సంవత్సరాలు మారితే ఒరిగేదేముంది? ఎంత పరిగెట్టినా, ఎంత దాచుకున్నా, ఎంత ఉద్యోగాలు చేసినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత అందలాలు కట్టి ఎన్ని ఎకరాలు కొన్నా నచ్చని మాట, గిట్టని మాట ఎవరో చచ్చిపోతారు. ఈ మాత్రం దానికి ఉద్యోగాలు దేనికి? ఈ మాత్రం దానికి పరిగెట్టడం దేనికి? ఈ మాత్రం దానికి సువార్తలు దేనికి? ఇది కాదు లైఫ్ అంటే, గుర్తుపెట్టుకోండి. ఈ లైఫ్కి ఏదో లింక్ ఉంది. ఆ లింక్ అనేది ఏదైతుందో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానానికి, మన జనన మరణ పునరుద్ధానానికి సంబంధం ఉంది. ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకి సమాధానము, కొన్ని మింగుడు పడని డాక్టర్స్కి సంబంధించిన కొన్ని సమాధానాలు, మరో విషయం చెప్తా, కంగారైపోయే కొన్ని మాటలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వినండి. సరే, ఏం జరుగుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం జరగకపోతే అద్భుత కల్పన అయితే ఎంటైర్ క్రిస్టియానిటీ అనేది కుప్పకూలిపోద్ది. అన్ని రిలీజన్స్ ఎలా అవుతున్నాయి, అన్ని మతాలు ఎలా అవుతున్నాయి, మనం కూడా ఒక తన్మయత్వంలో ఉన్నాం. మనం కూడా యేసు ప్రభు అనే పాయింట్ పెట్టుకుని అలా నమ్ముకుని బతికేస్తాం. ఇంకా అదే నమ్ముకుని బతికి ఇది దొరికింది అవకాశం అని కొంతమంది ఇంకా వ్యాపారాలే చేస్తారు, గొడవ లేదు. నేను అడుగుతున్నాను, ఇన్ని మతాల మధ్య, ఇన్ని విలవేల్పుల మధ్య, ఇన్ని కులదైవాల మధ్య, ఇన్ని వ్యవహారాల మధ్య, ఇన్ని నమ్మకాల మధ్య ఏంటి అసలు జీసస్ అంటే? యేసు ప్రభు వారిని ఏ పాయింట్ మీద నమ్మాలంటే పౌలు గారు అంటారు, ఆయన పత్రికలో పదే క్లైమ్ చేస్తాడు, ఆయన తిరిగి లేచాడు. ఒక గమ్మత్ తిరిగి చెప్తున్నా, ఆయన తిరిగి లేకపోతే ఆయన ఎముకైనా దొరకాలి, ఆయన గోర్లైనా దొరకాలి, ఆయనకి సంబంధించిన ఏదో ఒకటి దొరకాలి. ఆయన దొరకట్లేదంటే ఆయనకి సంబంధించింది చెప్పండి, ఆయన తిరిగి లేచాడు. మరొక గమ్మత్తైన వివరణ ఏంటంటే, ఆయన తిరిగి లేచాడు అనడానికి గుర్తేడు చెప్పిన, యేసు ప్రభు వారికి ముందున్న దావీదు సమాధి దొరికింది, యేసు ప్రభు వారికి ముందున్న అబ్రహాము సమాధి దొరికింది, యేసు ప్రభు వారికి ముందు కొన్ని పురాతనమైన యోబు సమాధి దొరికింది, యాకోబు సమాధి దొరికింది. అటు ఇటుగా అదిగో ఆ మోసే సమాధి కూడా లెబనోను పర్వతాల్లోనే ఉందని ఈరోజు పురావస్తు శాస్త్రవేత్తలు కూడా అయి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అరే, పూర్వకాలం భక్తుల సమాధులు దొరుకుతున్నాయి, ఎవరెవరి సమాధులు దొరుకుతున్నాయి, ఎప్పుడెప్పుడు సమాధులు దొరుకుతున్నాయి. ఇంకా గుర్తేడు చెప్పిన, అలెగ్జాండర్ సమాధి కూడా దొరికింది. గమ్మత్తడి చెప్పిన, అపోస్తుల 12 మంది సమాధులు దొరికాయి. గమ్మత్తడి చెప్పిన, ఇండియాలో తోమా సమాధి ఏలు కూడా దొరికింది. అదేంటి బాడీ అంతా లేదంటే? హిస్టరీలో బాడీ అంతా లేదు. ఎందుకంటే ఆ కాన్స్టెంటినోపుల్ ఎవరైతే ఉన్నారో రాజు ఉన్నాడుగా 3వ శతాబ్దంలో, ఆ రాజు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మగారు కోరుకుంది. వాళ్ళ అమ్మగారు కోరికంటే అపోస్తుల సమాధులన్నో దిక్కుని పెట్టి వాళ్ళందరూ చుట్టూ పెద్ద కట్టడాలు కట్టి ఆ అపోస్తుల సమాధి మధ్యలో కొడక నేను చనిపోయిన తర్వాత నన్ను కూడా వాళ్ళతో పాటు కలిపి కప్పెట్టే వాళ్ళ పునరుద్ధానం చెందినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు తిరిగి లేస్తాను. ఆమె కోరిక, మంచి కోరికే ఆమె కోరిక. అందుకే ఆమె అందరు సమాధులు తెప్పించుకుని తన కొడుకు రాజు అయినప్పుడు అందరూ ఎక్కడెక్కడైతే అపోస్తులు చనిపోయారో ఆ దేశాల్లో చనిపోయిన సమాధులను తెచ్చి ఆ యెరూషలేం చుట్టూ దగ్గరగా పూడ్చారు. అక్కడే కాన్స్టాంటినోపుల్ యొక్క తల్లిగారి యొక్క సమాధి కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు లేచినప్పుడు నేను కూడా, క్రీస్తు యొక్క శిష్యులు లేచినప్పుడు నేను కూడా తిరిగి లేస్తాను. ఆ పట్టుకుపోతున్నప్పుడు బాడీ అంతా పట్టిపోరు, కానీ ఏలు ఉండిపోయింది. ఎక్కడ? చెన్నైలో. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, మెరీనా బీచ్ కాకుండా సమాధి చూడండి. ఆ ఏలు ఉంటుంది, ఆ ఏలుకి సంబంధించిన ఆకారం ఏదైతే ఉందో దాన్ని పెడతారు. ఆ ఏలు ఒకటే మనకి జోగ్రఫికల్గా ఎవిడెన్స్ మిగిలింది. అది అంటే తోమా సమాధి కూడా ఇండియాలో దొరికింది. 12 మంది సమాధులు దొరికాయి, అపోస్తుల సమాధులు దొరికాయి, ఆది సంఘం పెద్దల సమాధులు దొరికాయి. అన్నీ దొరుకుతున్నాయి, కానీ ఎవరి సమాధి దొరకట్లేదు చెప్పండి. క్షమించండి, ఎవరు బాడీ దొరకట్లేదు చెప్పండి. యేసుక్రీస్తు వారి బాడీ దొరకదు, దొరికే అవకాశం లేదు. ఒకవేళ రేపు పొద్దున్న ఈ పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైనా ఇది యేసు ప్రభు సమాధిలో దొరికిన ఆయన శరీరపు చిటికిన వేలు, ఇదిగో ఆ ఎముక అయిందే అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజే మనం గుర్తుపెట్టుకోండి, అది నిరూపిస్తే, అది DNA ప్రకారం ఆయనదే అంటే అనరు, జరగదు, జరిగే అవకాశం లేదు. ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా గొప్ప కూలిపోతాయి, కానీ జరగదు. గమ్మత్ ఏంటంటే, ఒకవేళ అలాగే కనుక ప్రూవ్ చేస్తే మనం అబద్ధాన్ని నమ్ముతున్నామా?
యేసుప్రభు చుట్టూ నీ స్టోరీస్ అన్నీ కల్పితమా? పౌలు చనిపోవడం అబద్ధమా? పేతురు చనిపోవడం అబద్ధమా? తోమా ఇండియా, ఈ తమిళనాడు, కేరళ ఏదైతే ఈ దెబ్బ మన తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఆయన చనిపోవడం అబద్ధమా? ఇవన్నీ ఈ శవాల గుట్టలన్నీ అబద్ధాలా? మరేంటి దీనికి సంబంధించిందంటే ఇది కేవలం యేసుప్రభు యొక్క పుట్టిక, యేసుప్రభు యొక్క జననం, యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు, కానీ మనకు సంబంధించిన ఏదో మెసేజ్ ఉంది అక్కడ. రిజరెక్షన్ కోసం కాదు నేను మాట్లాడేది. అయితే ఏదో విషయం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే యేసు ప్రభుని వీళ్ళందరూ ఎందుకంత గుడ్డిగా గమనించారు? పౌలు ఎందుకు గమనించాడు? పేతురు ఎందుకు గమనించాడు? అరే జలేతనబడిన ఆ సీమోన్ ఎందుకు గమనించాడు? ఆ డబ్బింటి అబ్బాయి ఆ మార్క్ ఎందుకు గమనించాడు? చాలా మంది మేధావులు వీళ్ళందరూ ఎందుకు గమనించారు? ఆ డాక్టర్ గారు లూకా గారు తన ఫిలాసఫీని వదిలేసి ఎందుకు గమనించాడు? వీళ్ళందరూ గమనించడానికి కారణం ఏంటి చెప్పిన? ఆయన తిరిగి లేచాడు, ఆయన యందు నిద్రించిన మేమును తిరిగి లేస్తాం. ఈ ఒక్క పాయింట్ మీద కదండి వాళ్ళు వెంబడించారు, వాళ్ళైనా మనమైనా. అంతేగాని రేపు పొద్దున మార్కెట్కి ఉల్లిపాయలకి రాలేదని యేసుప్రభు నమ్మలేదు కదా. అది వీడియో తిరుగుతుంది, మీరు చూసారు లేదు? సీరియస్గా సాక్ష్యాల సమయం వచ్చింది, సంఘంలో సాక్ష్యాల సమయం వస్తే ఆ సాక్ష్యం ఇచ్చారు. ఆవిడ ఇలా మాట్లాడుతుంది, సాక్షిని పట్టుకుని రేపు నుంచి నేను యేసుప్రభుతో మాట్లాడనండి అంది. ఎందుకు మాట్లాడమంటే వాడు చెప్తుంది ఉల్లిపాయలకి రాలేదు మార్కెట్కి రమ్మంటే అన్నది. ఎవరో ఇటు యేసుప్రభు ఉల్లిపాయలు కొనడానికి బెండకాయలు కొనడానికి పుట్టాడు ఇవిడు కోసం. అందుకే ఆయన చెప్పడం మర్చిపోయిందంట, తీసుకెళ్ళడం మర్చిపోయిందంట. యేసుప్రభు వారిని మార్కెట్కి రమ్మడం మర్చిపోయింది, మరి కావాలని వదిలేస్తుందో. మొత్తం మీద ఆయన రాకపోయేసరికి ఆయన అన్నాడట పైనుంచి, నేను లేకుండా ఉల్లిపాయలు ఎలా కొంటావు నేను చూస్తాను అన్నాడట. ఎవరు? అందుకే ఇవాళ మార్కెట్లో ఉల్లిపాయలు తరలేదు, అయినా ఇది నీకు తగునా అంటుంది. ఎవరిని? అప్పుడు అనిపిస్తుంది నా రాజ్యం ఎలా అయిపోయింది. క్రైస్తవ సమాజం ఉల్లిపాయల కోసం, ఆవిడెవరో గ్యాస్ కోసం, ఆవిడెవరో పిల్లుల కోసం. ఏంటని అడుగుతున్నాను. యేసుప్రభు అది కాదు, ఒక బిగ్ పిక్చర్ ఉంది. అసలు బైబుల్ ఎలాంటి చిన్న చిన్న విషయాలు, నేరో విషయాలు మాట్లాడేది. అసలు ఈ లైఫ్కి సంబంధించి మీరు మాట్లాడుకునే మాటలు ఇది కాదు జీసస్ అంటే. ఆయన అర్థమయ్యే రీతిలో నీకు అర్థమైతే నీ మైండ్ ఒక్కసారి స్టక్ అవుతుంది. నీకు అర్థమయ్యే రీతిలో అర్థమైతే ఇదా క్రిస్టియానిటీ యొక్క ఫెయిత్, ఇదా నీకు అర్థమవుద్ది. నీకు గమ్మత్తుగా అనిపిస్తుంది, అరే ఇన్ని రోజులు మనం వింటున్నది అరే ఇది కాదా, అసలు ఒరిజినల్ గాస్పెల్ అంటే ఇదా అని ఈరోజు రాత్రి నీకే అర్థం అవుద్ది. మత్తయి సువార్త 19:27 యేసుక్రీస్తు వారు వార్త ఇట్లా, నేను ప్రపంచ పునరుజ్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చెదరు, జాగ్రత్తగా వినాలి. ఇది ఏంటిది? ప్రవచనం. ఇదేంటిది? జరగబోయే భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనం. పేతురు అంటున్నాడు, ప్రభువా మా వలలు వదిలేసాం, మా బోట్లు వదిలేసాం, మా ఉద్యోగాలు వదిలేసాం, మా ఫ్యామిలీ వదిలేసాం, అన్నీ వదిలేసి నీ వెనకాల వచ్చేసాం. నీ వెనకాల వచ్చినందుకు మాకు రివార్డ్స్ అవార్డ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు. ఎవరు? పేతురు గారు. రివార్డ్స్ అవార్డ్స్ అంటే ఏంటి? ఈ వలకి 10 వలలు వస్తాయని కాదు, ఈ బోటుకి 10 బోట్లు వస్తాయని కాదు. రివార్డ్స్ అవార్డ్స్ అంటే మేము అన్ని వదిలొచ్చేసాం, రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి ప్రభువా? మేము అన్ని వదిలొచ్చేసిన తర్వాత మాకు నిన్ను వెంబడిస్తున్నామే, మాకేమన్నా దొరుకుద్దా? ఏం దొరుకుద్దో? కేజీ బంగారం దొరుకుద్దా? లేదా ఆవిడ అన్నట్టు మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు తక్కువ రేటు దొరుకుతాయి. నిన్ను వెంబడిస్తున్నాగా మాకు ఏం దొరుకుద్ది అన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే, నన్ను వెంబడిస్తున్నావు కనుక పేతురు 10 ఎకరాలు ఇస్తాను కంగారు పడకు. నన్ను వెంబడిస్తున్నావు కనుక కేఫా సైమన్ పీటర్ నీకు ఆ విషయం చెప్తున్నాను, నన్ను వెంబడిస్తున్నావు కనుక నీకు ప్యాలెస్ కట్టిస్తాను ఏమనుకుంటున్నావు. ఈరోజు ప్రాస్పరిటీ గాస్పెల్ అంతా అదే కదండి. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఏమైందంటే డిస్ప్లేలో వేసేస్తున్నారు. ఏమైందంటే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అంతకుముందు ఈ పాకలోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చెప్పండి ఈ ప్యాలెస్ లాంటి ఇంట్లోకి వచ్చాం. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే చెప్పండి, యేసుప్రభుని నమ్ముకున్నాం. మీరు కూడా పాకలోంచి ప్యాలెస్లోకి రావాలంటే చెప్పండి. ఇది ఈరోజు సువార్త. కొన్ని వందల మంది, లక్షల మంది వచ్చి కూర్చుంటే అలాంటి వారికి చెప్పి ఈ తింగర బోధకలు చేసే పని చెప్పిన వీళ్ళకి గాస్పెల్ డెప్త్ లేదండి. వీళ్ళు చేసే పని చెప్పిన సాక్ష్యాలు పేరు. ఇదిగో నువ్వు దేవుడిని ఇల్లు అడుగు కదమన్నా, అడిగాను అయినా నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అయ్యగారు కానీ ఎందుకు రావట్లేదో తెలుసా కుమారుడా అన్నాడు. ఆ వాయిస్ అది ఎలా ఉంటుంది మనకి వినేసినప్పుడు భయం వేస్తుంటుంది. ఎందుకు రావట్లేదు తెలుసా కుమారుడు, ఎందుకు రావట్లేదు? అవునా అయ్యగారు ఎందుకు రావట్లేదంటే పోయిన నెలలో ప్రార్థన చేసాం వచ్చిందా? రాలేదు. మన నెలలో ప్రార్థన చేసాం వచ్చిందా? రాలేదు. మొన్న వారం కూడా ప్రార్థన చేసాం వచ్చిందా? రాలేదు. అదే రాలేదు. ఎందుకు రావట్లేదు తెలుసా? నువ్వు ప్రేయర్ చేస్తున్నావు కానీ ఆ ప్రేయర్లో నీకు క్లారిటీ లేదు. ఏం క్లారిటీ లేదు అయ్యగారు అంటే ఆ క్లారిటీ ఏంటంటే నువ్వు మార్బుల్స్ టైల్స్ చెప్పావా అన్నట్టు. ఎన్ని కిటికీలు ఉండాలో చెప్పావా? ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏమైనా క్లారిటీ ఇచ్చావా? అందుకే నీకు రావట్లేదు. ఈసారి నువ్వు హైదరాబాద్ ఉన్న ఆయన చెప్తున్నా కథ చెప్పట్లా. ఈసారి నువ్వు ఇలా రూట్లో వెళ్తున్నప్పుడు కుమారుడు ఆ కుమార్తె నీకు ఏ ఇల్లు నచ్చిందో ఆ ఇంటి దగ్గరికి పోయి ఆ గేటు మీద చెయ్యేసి నజరేయుడైన యేసు నామమున ఈ ఇల్లు నాదవును గాక అన్నాను. మరి ఇంట్లో ఉన్న ఏమైపోవాలండి? నడుతున్నా ఇలా నమ్మడం ఏంటి జీసస్ని? పేతురు కూడా నీలాగే నాలాగే అడిగాడు. ఏమని?
ప్రభువా 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 నిన్ను విషయం అడుగుతున్నాం, నిన్ను మేము అన్ని వదిలేసి వెంబడిస్తున్నామే, మాకు ఏమన్నా దొరుకుద్దా అంటే అన్నాడు. ఎక్కడ కాదు కానీ ఒక విషయం చెప్తున్నాను, ప్రపంచ పునర్జన్మ, ప్రపంచ పునర్జన్మ, ప్రపంచ పునర్జన్మ పదం బాపట్టుకోండి. ప్రపంచ పునర్జన్మ ఉంది. ఆ ప్రపంచ పునర్జన్మలో 12 సింహాసనాలు ఉంటాయి. ఆ 12 సింహాసనాలలో మీ 12 మందికి 12 సింహాసనాలు, నీకు ఒక సింహాసనం ఇస్తా అంట. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ పునర్జన్మలో 12 సింహాసనాలు ఉంటాయంటే ప్రపంచ పునర్జన్మ అంటే ఏంటంటే మనకి పునర్జన్మలు ఉన్నాయా? ముఖ్యాంశాలు మరోసారి, మనకి పునర్జన్మలు ఉన్నాయా? ఇప్పుడు నేను మంచి చేయకపోతే రేపు పిల్లిగానో కుక్కగానో పుడతారన్న ఆ పునర్జన్మకు సంబంధించిన పదమేనా? యేసుప్రభుని అడుగుతున్నారు, ఏంటి నెక్స్ట్ మా లైఫ్ ఏంటని అడిగితే, మాకు ఏం దొరుకుద్దని అడిగితే, ప్రపంచ పునర్జన్మ ఉంది, ప్రపంచానికి పునర్జన్మ ఉంది. ఆ పునర్జన్మలో నీకు సింహాసనం వేస్తా, దాని మీద కూర్చుంటావు అన్నాడు. ఆ లైఫ్ కోసం ఆలోచించు. ఆ లైఫ్ లో నీకంటే ఒక థ్రోన్, దాని మీద నువ్వు కూర్చుంటావు, పాలిస్తావు, జడ్జిమెంట్ చేస్తావు, నా కోసం నువ్వు ఉంటావు. ఇప్పుడు ప్రశ్న, ప్రపంచ పునర్జన్మ అంటే పునర్జన్మలు అనేవి చాలా ఉన్నాయి చుట్టూ, కథలు చాలా కథలు ఉన్నాయి. ఎలాంటి కథలు ఉన్నాయి? ఇప్పుడున్న ఏగల కథ ఒకప్పుడు మనుషులు, ఇప్పుడున్న దోమల కథ ఒకప్పుడు మనుషులు, వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం. అంటే దీన్ని జన్మచక్రం అంటారంటే పుడతాడు, ఏదో ఒక జీవిగా పుడతాడు, మళ్ళీ పుడతాడు. అంటే క్రిస్టియానిటీ ఈ జన్మల యొక్క ఫిలాసఫీ రెండు ఒక్కటైతే నడుతుంది, రెండు ఒక్కటైతే అది మాయ అయితే ఇది కూడా ఏమవుతుంది చెప్పండి? మాయ మతమే అవుద్ది. ఆ మాత్రం దానికి దీన్ని నమ్మడం దేనికి? మీరు బైబిల్ పట్టుకుని ఇక్కడ కూర్చోవడం దేనికి? ఈ మాత్రం దాన్ని నేను సీరియస్గా అయితే గొంతు తెంచుకుని అరవడం దేనికి? ఈ పెట్టుబడులు దేనికి? ఈ వ్యవహారం దేనికి? నలుగురు చేత మాట్లాడిపించుకోవడం దేనికి? ఇంకెలాగో సచ్చి ఏగో దోమగా పుడితే గొడవ లేదుగా. ఆ ఏగలో పుట్టినప్పుడు మంచి పనులు చేద్దాం, ఏగ పనులు, అంతే కదా మరి. ఒకవేళ ప్రపంచ పునరుజ్జన్మ అంటే పునరుజ్జన్మలే ఉంటే, చాలాసార్లు అనుకున్న మాట, ఇప్పుడు ఏగలో దోమలు మళ్ళీ కుడితే దోమలు ఏమనాలి? దోమను చంపకూడదు, మరి దోమను చంపకూడదు, దాన్ని ఏమనకూడదు. ఎందుకంటే తాతయ్య గారు ఇది మీకు మేనస్ అనిపించుకోదా? ఎవరో దోమ మరి గతంలో మరి ఎంత దారుణం కుట్టేస్తున్నారండి మీరు ఆ కుట్టేస్తే ఎలాగా చంపేస్తాను ఏమనుకో, బ్యాట్ ఉంది రెడీగా మరి అనకూడదు. ఒకవేళ నువ్వు ఆ దోమను చంపితే ఏమవుతావు? అక్యూజ్డ్, క్రైమ్ చేసినట్టే, నువ్వు క్రైమ్లో ఇన్వాల్వ్ అయినట్టే, గతకాలపు మనుషులనేగా. ఒకవేళ ఇదే నిజమైతే అంటే ఈ దోమలు, ఏగలు, ఇవేవైతే ఉన్నాయో, పందులు, కుక్కలు ఒకప్పుడు మనుషులు అనుకుంటే, ఒక రచయిత ఉన్నాడు, ఆయన పేరు నాకు సరి గుర్తులేదు, మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన కూడా ఆ మతాల నుంచి వచ్చిన వాడే. ఆయన ఏమంటే నేను నమ్మనన్నాడు. ఎందుకు నమ్మమంటే, మరి ఆ పండగల మీద నువ్వు సినిమాలు తీస్తున్నావుగా, ఎందుకు నమ్మమంటే అని అన్నాడు. నేను నమ్మనన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఇదే నిజమైతే చనిపోయిన మనుషులందరూ మరో జీవులుగా పుడితే జనాభా సంఖ్య తగ్గాలి, కానీ జనాభా సంఖ్య రోజు రోజుకి ఏమవుతుంది చెప్పండి? పెరుగుతుందంటే ఇప్పుడు అదే చక్రం నిజమైతే జనాభా సంఖ్య తగ్గాలి, జీవుల సంఖ్య పెరగాలి, ఇక్కడ సంఖ్య తగ్గాలి, అక్కడ సంఖ్య పెరగాలి. ఇప్పుడు రివర్స్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? ఈ కాంట్రవర్సీ సబ్జెక్ట్ నాకు అర్థం కాదు, నేను నమ్మనన్నాడు ఆయనే. ఒకవేళ ఎవరంటే ఇది అడిగితే తర్వాత చెప్తానండి ఆయన పేరు. ఇలాంటి వాటితో ఈ జన్మకు సంబంధించిన మనకే ఇలా మాట్లాడుతున్నాం, ఇండియాలో మాట్లాడుతున్న చాలా వాటికి సంబంధం లేదు. మరి ఈ ప్రపంచ పునర్జన్మ అంటే ఏంటంటే యుఎస్వి అని ఒక బైబిల్ ఉంది, చాలా రకాల బైబిల్ ఉన్నాయి, కొన్ని మూల భాష సంబంధించింది. అందులో ఏమంటుందంటే, ఇక్కడ మనకి పునర్జన్మ తెలుగులో ట్రాన్స్లేషన్ జరిగింది. ఇక్కడ పునర్జన్మ ట్రాన్స్లేషన్ జరిగితే అక్కడ జరుగుతున్న పదం ఏంటో మీరు చూడండి, న్యూ వరల్డ్ అని ఉంటుంది, కొత్త ప్రపంచం అని. ఒక న్యూ వరల్డ్ స్టార్ట్ అవుతుంది. గ్రీక్ లో ఏముందంటే పాలిన్జెనిసిస్ అని ఉంటుందంటే దాని అర్థం ఏంటి చెప్పిన? రీస్టార్ట్ అని అర్థం. గ్రీక్ ఆ పదానికి అంటే రీస్టార్ట్ అంటే ప్రపంచ పునర్జన్మ. దానికి ఏవో పదాలు మనకు కనబడుతున్నాయి, గ్రీకు పదాలు. అందులో రీస్టార్ట్ అంటే జెనిసిస్ అంటే ఆది మళ్ళీ మొదలవుతాది.